సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గాయ్స్. అండ్ మేమైతే ఊరికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మాది ఫస్ట్ పండగ కాబట్టి సురేష్ వాళ్ళ మమ్మీ రమ్మని చెప్పారు. సో లీవ్ కష్టపడి అతి కష్టంగా లీవ్ దొరికింది. సో అందుకోసమే మేమైతే ఈరోజు వెళ్ళాలి కాబట్టి అన్ని క్లీనింగ్ అవన్నీ ముందే చేసేస్తున్నాను అనమాట. మా తమ్ముడు ఉంటాడు కాబట్టి వాడు సరిగ్గా క్లీన్ చేయలేడు కాబట్టి. అండ్ ఆల్సో చూసారా, మా తమ్ముడిని మా సిస్టర్ని వదిలేస్తే ఇలా ఉంటుందన్నమాట కిచెన్. అదే చూపిస్తున్నాను మీ అందరికీ నేను. వాళ్ళిద్దరికీ ఏదైనా చెప్తే అది మొత్తం ఇదే అయిపోవాల్సిందే కానీ, గలీజ్ అయిపోవాల్సిందే కానీ క్లీనింగ్ మాత్రం అవ్వదు. అంతకింత మా తమ్ముడు బెటర్ కానీ మా సిస్టర్ చాలా కష్టం. అండ్ ఇక్కడ నేనైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఏం పెట్టుకోవాలి ఏమొద్దు ఏం అర్థం కాదు తెలుసా. సడన్గా అంటే వర్క్ నుంచి వచ్చి వెంటనే బట్టలు పెట్టేసుకోవాలి అంటే అర్థం కాదు. ఒక 10 రోజుల నుంచి ప్లానింగ్ చేస్తే అది వేరే అనిపిస్తుంది. మీకు కూడా ఇలా అనిపిస్తుందా లేదా అని చెప్పి కమెంట్ అయితే చేసేసేయండి. అండ్ ఆల్సో నేనైతే ఇక్కడ ఉన్న బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇంకా అలానే బట్టలు పండగకి పెట్టి ఉంటే బాగుంటుంది కదా కాబట్టి బట్టలు ఉతికేసాను. చూసారా నేను ఎలా ఉన్నానో, మొత్తం స్వెట్టీగా. అండ్ ఇక్కడైతే పీటలు తీసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే మా అత్తయ్య గారికి 2 పీటలు తీసుకురమ్మని చెప్పారనమాట. సంథింగ్ వాళ్ళలో ఆచారం ఉందంట. అవి ఏదో పటాలంతా పెట్టి పూజ చేయడము నాకు తెలియదు కదా. సో అందుకే ఆ పీటలు చూపిస్తున్నాను అనమాట. బాగానే ఉన్నాయి పీటలు, బట్ గాయస్ చాలా టూ మచ్ కాస్ట్ ఉండే. సో ఇవి ఓకే అనుకున్నాము, బట్ ఇంకా బెటర్ ఆప్షన్ ఏమన్నా దొరుకుతుందా అని చెప్పేసి వెతికి ఇదైతే తీసాను అనమాట. అండ్ ఇది కూడా చూడ్డానికైతే ఇలా ఉందా, చాలా అంటే చాలా డ్యామేజ్గా ఉంది. అండ్ కిందంతా అది ఊడిపోయిందనమాట. పైన చూసి తీసుకుంటే అంతా బిస్కెట్ అయిపోతుంది. సో ఇంకా అదే డిస్కషన్ చేస్తూ నేను మా ఆయన మొత్తం స్టోర్ అంతా తిరిగి లాస్ట్కి అయితే సిల్వర్ కలర్ అయితే ఫైనల్ చేసాము. మళ్ళీ ఇదైతే చూపిస్తున్నాం అనమాట, చూడండి అని చెప్పి మా అత్తయ్యకి వీడియో కాల్లో. అండ్ ఇది ద ఫైనల్ అనమాట. సూపర్ ఉండేది చూడడానికి, కాస్ట్ కూడా రీజనబుల్ ఉండే అండ్ ఆల్సో బాగుండే. అండ్ మా అత్తయ్యకి ఇక్కడ వచ్చేసి చిన్న ఆవుది ఏమన్నా ఉంటే తీసుకురండి బొమ్మ అని చెప్పారనమాట. సో అందుకోసమే అది అయితే తీసుకున్నాం అనమాట. చాలా క్యూట్ ఉండే, మంచిగా అనిపిస్తాయి ఇక్కడ. చాలా క్యూట్ ఉంటాయి అనమాట. చిన్నగా చూపిస్తున్నాను ఏది తీసుకొని, పెద్దదా చిన్నదా అని. సో చిన్నది తీసుకో అంటే మా ఆయనేమో ఇక్కడ ఇది నీకు తీపిస్తాను అది అంటే 100 రూపీస్ అయితే నేను తీసుకుంటా, లేకపోతే నాకు వద్దు అని చెప్పాను. ఎందుకంటే అది 2000 ఉందన్నమాట దాని మీద కాస్ట్. సో అందుకే నాకు వద్దని చెప్పాను నేను. అనవసరమైన ఖర్చు వేస్ట్ కదా. అసలే ఇప్పుడు బస్ రేట్లు మామూలుగా లేవు మనకి. సంక్రాంతికి టూ మచ్ కాస్ట్ అయిపోయింది కదా. 2 టైమ్స్ ఇట్లా వెళ్ళి వచ్చే వాళ్ళం బేసిక్గా అయితే నార్మల్ టైంలో. ఇప్పుడు వెళ్ళడానికి మాత్రమే ఇంత కాస్ట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం అక్కడ మా ఆయనతో నాకు డిస్కషన్ నడుస్తుంది అనమాట. వద్దు అని చెప్తే ఏంటి వినవు అది ఇది అని చెప్పేసి. సో అది కామనే కదా గాయస్ కపుల్స్ అంటే. అండ్ మీరు ఊరికి వెళ్తున్నారా లేదా అన్నది కమెంట్ చేయండి. అండ్ ఊరు వెళ్ళిన తర్వాత అయితే మీ అందరి కోసం అయితే